హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కుషల్ వోల్క్స్. మన కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. వ్యూస్ చాలా బాగున్నాయి కదండి. అయితే మీరు కూడా మున్నార్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ వర్షాకాలంలోనే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మేఘాలు మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది. అసలు ఆ ఫీల్ చాలా బాగుంటుంది. మేము మున్నార్ వెళ్ళింది జూలై 2023 అండి. నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తాను. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ 5 పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రావెల్, అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి అకామిడేషన్, ఎక్కడ స్టే చేయాలి అనేది. థర్డ్ వచ్చేసి అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు, ఎలాంటి లొకేషన్స్కి మనం వెళ్ళాలి, ఎలాంటి లొకేషన్స్లో మనం ఎంజాయ్ చేయగలుగుతాము అనేది. ఫోర్త్ వచ్చేసి బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఫిఫ్త్ వచ్చేసి ఏ సీజన్లో వెళ్తే బాగుంటుంది అనే ఈ 5 టాపిక్స్ గురించి ఈ వీడియో ఉంటుంది. అందరూ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం అక్కడికి ఎలా ట్రావెల్ చేయాలనేది. మేము ప్రొద్దుటూరు నుండి తిరుపతికి బస్సులో వెళ్ళామండి. తిరుపతి నుండి కొచ్చికి ట్రైన్ వెళ్ళాము. కొచ్చి నుండి మున్నార్కి బైక్ వెళ్ళాము. తిరుపతి నుండి మేము హిమసాగర్ ఎక్స్ప్రెస్ అని జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి రన్ అవుతుంది. తిరుపతి టు కొచ్చి అవి ఓన్లీ 5 స్టాప్స్ ఉంటాయి. తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ 3:20కి ఉంటుంది. కొచ్చికి 5 కల్లా రీచ్ అవుతుంది. మ్యాక్సిమం 1 అవర్ డిలే ఎప్పుడు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కొచ్చికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ నుండి మున్నార్కి బైక్ ప్లాన్ చేసుకున్నాము. బై రోడ్ క్యాబ్స్ కన్నా మీరు ఆ ఘాట్ రోడ్లో బైక్ డ్రైవింగ్ అయితేనే చాలా బాగుంటుంది. ఒక పాత హోల్ ఉండదు, ఒక స్పీడ్ బ్రేకర్ ఉండదు. మనకు మున్నార్ నుండి కొచ్చి వరకు టోటల్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ జర్నీ వచ్చేసి 4.5 అవర్. మీరు ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేయగలుగుతారనే దాన్ని బట్టి మీరు రీచ్ అయ్యేది ఉంటుంది. నాకైతే 3.5 అవర్ టు 4 అవర్స్ దాకా పట్టింది. రోడ్లు అయితే చాలా బాగుంటాయండి. ఒక స్పీడ్ బ్రేకర్ ఉండదు, ఒక పాత హోల్ ఉండదు. అక్కడ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చాలా నీట్గా డ్రైవ్ చేస్తారు. చాలా రూల్స్ ఫాలో అవుతారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడతారు. ప్రతి ఒక్కరు క్రాసింగ్స్ దగ్గర సిగ్నల్స్ వేసి ఉంటారు. సో బైక్ డ్రైవింగ్ ఎలాంటి పరిస్థితుల్లో విసుగు అనిపించదు. కార్ ఏంటంటే ఎక్కువ గేర్లు మార్చుకోవాల్సి ఉంటుంది. కార్ ఇష్టపడే వాళ్ళు ఓకే, ఇట్స్ ఓకే. బైక్ అయితే అల్టిమేట్ ఉంటుంది. మనకి వర్షాకాలంలో వెళ్తే స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి జాకెట్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎక్కువ తడుస్తాము. సో ఆ ప్రికాషన్స్ తీసుకోండి. మీరు కొచ్చి నుండి మున్నార్కి బండి వెళ్ళాలనుకుంటే 120 కిలోమీటర్స్ ఉంటుంది. మీరైతే మాత్రం బ్రెత్ టేకింగ్ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. నా సజెషన్ ఏంటంటే బైక్లో వెళ్ళండి, మీరు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. దారిలో అయితే మేము కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అది నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. చాలా లొకేషన్స్ వస్తాయి, చాలా వాటర్ ఫాల్స్ వస్తాయి, చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్రౌడ్ ఉంటుంది, బట్ మీకు కూడా టైం దొరుకుతుంది అక్కడ చూడడానికి. నా ఫోన్ అక్కడక్కడ స్టక్ అయింది, వీడియో సరిగ్గా రాలేదు. బట్ మేము వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో మాకు క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అసలు చూడడానికి ఫెంటాస్టిక్గా ఉండింది. ఆ వీడియో వచ్చింటే మాత్రం చాలా బాగుండింది. మేము అంటే మున్నార్ సైడ్ వెళ్తున్నాము. ఆ మున్నార్ సైడ్ నుండి హిల్స్ నుండి ఈ క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అప్పటికే ఫోన్ ఫుల్ తడిచి స్ట్రక్ అవ్వడం కొంచెం నాన్సెన్స్, అదే విసిగిచ్చింది నన్ను ఎక్కువ. సో వీడియో తీయలేకపోయాను. అలా వర్షం పడుతుంటే పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటే ఆపేసి అక్కడ టిఫిన్ చేసామండి కొద్దిసేపు వర్షం తగ్గేంత వరకు. మేము ఎర్లీ మార్నింగ్ 7కి 8కి అలా బయలుదేరినాము కొచ్చి నుండి మున్నార్కి. నైట్ మేము కొచ్చిలోనే స్టే చేసామండి. 6కి ట్రైన్కి రీచ్ అయిన తర్వాత కొచ్చిలోనే రీచ్ రెసిడెన్సీ అనేవి ఉంది, అక్కడ స్టే చేసాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ బైక్ రెంటల్ తీసుకొని అక్కడ నుండి మేము మున్నార్కి స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి వర్షం పడింది. బట్ ఆ వర్షం కూడా చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ వర్షంలో. మేము మున్నార్కి రీచ్ అయిన వెంటనే మేము చెక్ ఇన్ అయినాము. అండ్ అగోడాలో నేను షామార్క్ రెసిడెన్సీ అనేసి ఒక రిసార్ట్ని బుక్ చేసుకున్నాను. అదైతే చాలా చాలా బాగుంది. వ్యూస్ మనకి అంతా రూమ్లో అయితే మనకి వెల్కమ్ డ్రింక్ అవన్నీ ఏర్పాటు చేసి ఉంటారు లోపల. రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. మాకైతే 102 నెంబర్ వచ్చింది రూమ్ నెంబర్. అక్కడ నుండి ఆ ఫ్రంట్ డోర్ నుండి
ముందరికి చూస్తే మనకి మొత్తం లోయ, మేఘాలు అయితే మన చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడు మున్నార్ వెళ్ళాలనుకున్నా కానీ షామ్వాక్ రెసిడెన్సీ గుర్తుపెట్టుకోండి. బడ్జెట్లో ఉంటుంది. 2500 to 3000 ఉంటుంది. సీజన్ బట్టి ఉంటుంది, సీజన్ బట్టి ప్రైస్ ఉంటుంది. బట్ 2500 to 3000 చాలా అఫోర్డబులే, చాలా బాగుంటుంది రిసార్ట్ మాత్రం. మేము ఇక్కడైతే 2 days ఉన్నాము. 2 days కూడా ఫుల్ వర్షం పడడం వల్ల మేము ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోయాము. రూమ్ సర్వీస్ అంత నీట్గా ఉంది, వాళ్ళే పర్ డే వచ్చి క్లీన్ చేస్తారు. అక్కడ రూమ్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది. నేను ఆ ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. మేము థర్డ్ డే ఎక్కడ స్టే చేసామంటే మున్నార్ ఫారెస్ట్ నెస్ట్ అనేసి, ఇది ఫారెస్ట్ క్యాంపెయినింగ్ అండి. పెద్ద ఫ్యామిలీస్ వస్తే ఇది చాలా బాగుంటుంది. ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది. అంటే వ్యూస్ ఏమి ఉండవు ఇక్కడ, లైక్ వ్యాలీస్ ఏమి ఉండదు, లోయలు అట్లా. జస్ట్ ఆ రిసార్ట్ బాగుంటుంది, చుట్టుపక్కల చెట్లు బాగుంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. ఫ్యామిలీస్తో వస్తే బాగుంటుంది. ఇది ఫుల్ అడవిలో ఉంటుంది. మేము కపుల్ ఇద్దరమే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మేము ఇద్దరమే స్టే చేసాము. ఓకే, ఇక్కడ వాళ్ళతో అయితే ఫ్రెండ్లీగానే ఉండింది. మున్నార్ ఫారెస్ట్ రిసార్ట్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. వాళ్ళు ఇంకపుల్ ఈ బిజినెస్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. చాలా బాగుండింది మొత్తానికి. ఇదైతే 4000 దాకా పడింది. షామ్రాక్ 3000 దాకా పడింది. సీజన్ బట్టి ప్రైజెస్ వేరే ఉంటాయండి, మీరు ఒకసారి గమనించి బుక్ చేసుకోండి. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లేదు, మేము డైరెక్ట్ కాల్ చేసి బుక్ చేసుకున్నాము. రూమ్ అయితే స్పేషియస్గా బాగానే ఉంది. ఉండేది 5 rooms ఉన్నాయి. మళ్ళీ క్యాంపెయినింగ్ టెంట్స్ ఉన్నాయి కింద, ఇది పైన, కింద క్యాంపెయినింగ్ టెంట్స్ ఉన్నాయి. అది కూడా బాగానే అనిపించింది. బట్ షామ్రాక్ అంత అనిపించలేదు నాకు ఇదైతే, ప్రైస్ పెట్టినా కానీ. ఫొటోస్కి చాలా బాగానే అనిపించింది. మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు వర్షాకాలం కాకపోతే. మేము వర్షాకాలం వెళ్ళాం కాబట్టి ట్రెక్ చేయడానికి లేదు. మీరు వర్షాకాలం వెళ్తే అక్కడ ట్రెక్ చేయడానికి వాళ్ళు మీకు గైడ్ని అరేంజ్ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. మేము థర్డ్ డే ఇక్కడ స్టే చేసాము. సో ఫస్ట్ 2 days షామ్రాక్, థర్డ్ డే వచ్చేసి ఇది. యాక్టివిటీస్ పెద్దగా చేయలేకపోయినామండి, ఫుల్ వర్షం పడింది. మేమున్న 3 days. ఫస్ట్ డే కొచ్చిలో ఉన్నాము, మిగతా 3 days మున్నార్లో ఉన్నాము. సో ఏం చేయలేకపోయినాం. ఇది ఒకటి కొంచెం ఆ రోజు వెదర్ సహాయం చేసింది మాకు, ఒకసారి ఎంజాయ్ చేయండి ఇది ఒక రోజు అనేసి. మేము ఇలాంటివి మనకి మున్నార్ నుండి కొచ్చికి ప్రతి 10 kilometers 5 kilometersకి ఇలాంటివి ఉంటుంది. మీరు ఇలాంటివి ఎక్కొచ్చు. కానీ నేనేం చెప్తానంటే దీనికన్నా బెటర్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి లొకేషన్స్ని ఎంజాయ్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది. నాకైతే ఫారెస్ట్ మౌంటైన్స్ ఇష్టం కాబట్టి నేను అట్లా చెప్తున్నా. ఇలాంటివి అయితే చాలా ఉంటాయి, మీరు ఎక్కడైనా ఇలాంటివి చేయొచ్చు. టీ ఫ్యాక్టరీ, టీ ఇండస్ట్రీస్, టీ ఎస్టేట్స్, ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటివి చూడండి. మళ్ళీ పిక్చరిక్ ఫోటో ప్లేసెస్ ఉంటాయి. రైడింగ్ రూట్స్ కూడా చాలా బాగుంటాయి. మనం మున్నార్ నుండి కోయంబత్తూర్ రోడ్డు చాలా బాగుంటుంది. ఫొటోస్కి అయితే అది చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను. బడ్జెట్, థర్డ్ టాపిక్ బడ్జెట్. మాకు టోటల్గా 40,000 దగ్గర దాకా వచ్చింది. ప్రొద్దుటూరు నుండి మున్నార్ టు ప్రొద్దుటూరు. మేము కపుల్ వెళ్ళాము, న్యూలీ మ్యారీడ్. మేము హనీమూన్కి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఏది ఎక్కువ పడింది అంటే రూమ్స్ 10,000 దాకా పడింది 3 daysకి. కొచ్చిలో 600-700 ఎంతో పడింది పర్ నైట్కి. ఇవి మాత్రం షామ్రాక్ 2 daysకి 6,000, ఇది 1 dayకి 4,000 పడింది. షామ్రాక్ చాలా బెస్ట్ అండి, మీరు ఎప్పుడు వెళ్ళి అది గుర్తుపెట్టుకోండి. షామ్రాక్ చాలా బాగుంటుంది. జర్నీకి మేము రిటర్న్ డైరెక్ట్ ఎర్నాకుళం నుంచి ఎర్రగుంట్లకి ట్రైన్ ఉంది, డైరెక్ట్ ట్రైన్ ఉంది. అది 2 tier AC. మేము 2 2 tier ACలో ట్రావెల్ చేసాం. వచ్చేటప్పుడు 1,300 పర్ పర్సన్ పడింది. ఇద్దరు కలిపి 2,600. వచ్చేటప్పుడు 1,800 పడింది పర్ పర్సన్. మొత్తం కలిపి జర్నీకి ఒక 10,000 అయి ఉంటుంది. అప్ అండ్ డౌన్ అన్నీ కలిపి, బస్ ఫేర్ అంతా కలిపి 20 అయింది. ఫుడ్ మేము రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాము. 4,500 పర్ డేకి 1,500తో తీసుకున్నాము. అది ఫుడ్, ట్రావెలింగ్, అక్కడ లోకల్లో తిరిగినదానికి ఒక 10,000 పడి ఉంటుంది. ఇంకో 10,000 మా ఖర్చులకు పడింది. మా షాపింగ్కి, మేము చేసిన యాక్టివిటీస్కి, మేము ఇంకేదన్నా ఫుడ్ అలాంటి దానికి ఒక 10,000 దాకా పడింది. టోటల్గా ఒక 40,000లో అయితే మీరు ప్లాన్ చేసుకుంటే అవ్వచ్చు. మాకు రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో ఒక వాళ్ళు కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్ పరిచయం అయ్యారు మాకు. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, ముస్లిమ్స్. వాళ్ళకి ట్రావెలింగ్ ఏజెన్సీస్ ఇవి ఉంటాయి కదా, ట్రావెల్ ప్లాన్ చేసేవాళ్ళు.
వాళ్ళు ప్లాన్ చేశారంట. వాళ్ళకి 55,000 దాకా పడింది ఇద్దరికి కలిపి. వాళ్ళు కూడా 3 డేసే ప్లాన్ చేశారు. అంటే వాళ్ళకు ఒక 15,000 దాకా ఎక్స్ట్రా పడింది. 55,000 అయింది వాళ్ళకి. ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు ప్లాన్ చేసినా బెటరే. మీరు ప్లాన్ చేసుకున్న అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ప్లాన్ చేసుకోండి. మీకు మున్నార్ కొత్త ఇట్లా భయం అనుకుంటే ట్రావెల్ ఏజెన్సీస్తో ప్లాన్ చేసుకోండి. మీకు అన్నీ ఓకే అయితే మీరు ఇండివిజువల్గానే ప్లాన్ చేసుకోవచ్చు. సో అదండి బేసిక్గా. ఫిఫ్త్ ఏంటంటే ఏ సీజన్ బెటర్ అనేది అది డిపెండ్స్ అపాన్ పర్సన్ అండి. మేము కపుల్స్ కాబట్టి కపుల్స్ అంటే బేసిక్గా హనీమూన్ మేము వెళ్ళింది మాకు తెలిసి ఎట్లా మేము బయట ఎక్కువ తిరగలేమనేసి. సో బెటర్ ఏదంటే మాకు రైనీ సీజన్ అనిపించింది. లేకపోతే మీరేమన్నా ట్రెక్కింగ్కి ఎక్కువ యాక్టివిటీస్ చేయాలనుకుంటే వింటర్ బెటర్ కపుల్స్కి. అక్కడికి రెగ్యులర్గా అన్మ్యారీడ్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే అబ్బాయిలు అక్కడికి వెళ్ళి ఏం చేయలేరు, కొండలు గుట్టలు ఎక్కాల్సిందే. దాని బదులు మీకు గోవా మంచి ఆప్షన్ వస్తుంది. సో కొంతమందికి ఈ ఘాట్ సెక్షన్లో డ్రైవింగ్ చేయడం ఇష్టం ఉంటుంది, వాళ్ళకైతే బాగుంటుంది. సోలో ట్రావెలర్స్కి మున్నార్ చాలా బాగుంటుంది. గ్యాంగ్గా గుంపులుగా వచ్చి ఇక్కడ మీరేం చేయలేరు, ఏముండదు. నేనైతే నా బర్త్డేకి అని ప్లాన్ చేసుకొని వెళ్ళాము, ప్లస్ హనీమూన్. అక్కడే కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము. చాలా కష్టపడితే కానీ ఆ కేక్ దొరకలేదు ఆ వర్షంలో. మొత్తానికి అయితే నేను అక్కడే కేక్ కట్ చేసుకున్నాను, షామ్రాక్ రెసిడెన్సీలో రూమ్ అది. సో ఏం చెప్తున్నానంటే బ్యాచిలర్స్కి బెటర్ టు ప్లాన్ గోవా. ఘాట్ సెక్షన్స్ ఇంట్రెస్ట్ ఉండి డ్రైవింగ్ పైన ట్రెక్కింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోండి సమ్మర్లో అట్లా బ్యాచిలర్స్. కపుల్స్ అయితే మాత్రం వింటర్లో ప్లాన్ చేసుకోండి, ఎక్కువ బయట యాక్టివిటీస్ చేయాలనుకున్న వాళ్ళు. సో బయట యాక్టివిటీస్ నచ్చదు, జస్ట్ రూమ్లో కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు రైనీ సీజన్లో ప్లాన్ చేసుకోండి కపుల్స్. మొత్తానికి అయితే మాత్రం మొన్న ట్రిప్ చాలా వర్త్ అనిపించింది నాకు. చాలా మేము ఎక్కువ తిరిగింది ఏం లేదు కానీ ఉన్న స్టేస్లో మాకు అన్నీ చాలా బాగా అనిపించాయి. నేను ఈ వీడియో ఎండింగ్లో మేము దిగిన కొన్ని ఫొటోస్ నేను యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. ఇవి మేము మున్నార్లో దిగిన కొన్ని ఫొటోస్ అండి. ఇది వచ్చేసి మున్నార్ ఫారెస్ట్ నెస్ట్. ఇది వచ్చేసి యాక్టివిటీ చేసేటప్పుడు దిగామండి. ఈ ఫోటో వచ్చేసి షామ్రాక్ దగ్గర చాలా బాగా వచ్చింది. ఇది కూడా మున్నార్ ఫారెస్ట్ నెస్ట్ రిసార్ట్ దగ్గర. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది, ఫోటో వ్యూ పాయింట్ అంటారు, తప్పకుండా వెళ్ళండి మీరు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి రిసార్ట్స్ దగ్గర, చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నాది గోవా వీడియో ఉంటుందండి. నేను టోటల్గా 3 times వెళ్ళాను. ఆ 3 times అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్.